హలో అండి. నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాస్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్. సో, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఆంకోఫర్టిలిటీ. ఆంకోఫర్టిలిటీ అంటే ఏంటంటే, ఎవరైతే క్యాన్సర్ బారిన పడి దానికి సంబంధించిన ఆపరేషన్స్, కీమోథెరపీ, రేడియోథెరపీ అన్నీ చేయించుకుంటారో, అలాంటి వాళ్ళకి నెక్స్ట్ పిల్లలు పుట్టే అవకాశాలు ఎలా ఉంటాయి? మరి వాళ్ళు పిల్లలు పుట్టాలి అంటే వాళ్ళు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలేంటి అన్నది మనకి ఈ ఆంకోఫర్టిలిటీలో ఉంటదనమాట. సో, ఈరోజు దాని గురించిన డీటెయిల్స్‌ని తెలుసుకుందాం. సో, ఆంకోఫర్టిలిటీ అన్నది అసలు ఎందుకు ఇంతగా పెరుగుతుంది అంటే, ఈ మధ్య కాలంలో చాలామంది యంగ్ కపుల్ కూడా యంగ్ పేషెంట్స్, యువత చాలా రకాల క్యాన్సర్ బారిన పడుతున్నారు. బ్రెయిన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, లేదంటే ఎముకల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, ఇట్లా లివర్ క్యాన్సర్ చాలామంది కూడా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. స్త్రీలైతేనేమో గర్భాశయ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియం, లేదంటే ఒవేరియన్ క్యాన్సర్, ఇట్లా చాలా క్యాన్సర్స్ అన్నవి ఈ మధ్యలో పెరుగుతున్నాయి. అది కూడా చాలామంది యంగ్ కపుల్ లైక్ యంగ్ పేషెంట్స్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళలో కూడా చాలామందికి క్యాన్సర్ అన్నది డిటెక్ట్ అవుతుంది. అలాంటి చాలామంది కూడా సర్జరీస్ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది, లేదంటే కీమోథెరపీ, రేడియోథెరపీకి వెళ్ళాల్సి వస్తుంది. మరి వాళ్ళకి ఫ్యూచర్‌లో పిల్లలు కలిగే అవకాశం ఎలాగా? మరి అసలు పిల్లలు కలుగుతారా? కలగరా? క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బాడీ మొత్తం కూడా అంతకుముందు ఉన్నట్టుగా నార్మల్ స్టేట్‌లో ఉండదు. కీమోథెరపీ, రేడియోథెరపీకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ మీద కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి పిల్లలు పుట్టడానికి కారణమైన ఈ గర్భసంచి, ఈ అండాశయాలు, స్పర్మ్స్, టెస్టిస్ వీటి మీద చాలా ఎక్కువ ఉంటదనమాట. ఎందుకంటే ఈ టిష్యూస్ అన్నీ కూడా చాలా సెన్సిటివ్ టిష్యూస్ అనమాట. బాడీ మొత్తంలో కంపేర్ చేస్తే ఇవి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. మరి ఇవన్నీ ఎఫెక్ట్ అయినప్పుడు నెక్స్ట్ వాళ్ళకి పిల్లలు ఎలాగా మరి పుట్టడం? వాళ్ళకి మనం ఏదైనా చేయగలమా? వాళ్ళకి ఇంకేదైనా దారి ఉందా? అన్నది మనం చూద్దాము. ఇప్పుడు సపోజ్ మీరు కానీ, మీ ఫ్రెండ్ కానీ, మీ ఇంట్లో ఎవరైనా సరే క్యాన్సర్‌తో డిటెక్ట్ అయ్యారు. వాళ్ళకి నెక్స్ట్ ఆపరేషన్ లేదా కీమో లేదా రేడియోథెరపీ సజెస్ట్ చేశారు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మా దగ్గరికి వచ్చి ఒక కన్సల్టేషన్ తీసుకోవాలి. కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు అప్పుడు మీ క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉంది? మీకు ఏదైనా మెడికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేయలేదా? మీ బ్లడ్ టెస్ట్‌లన్నీ ఎలా ఉన్నాయి? లివర్ ఎలా ఉంది? కిడ్నీ ఎలా ఉంది? హార్ట్ ఎలా ఉంది? మీ జనరల్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అన్నది అన్నీ చూస్తాము. అన్నీ చూసిన తర్వాత దెన్ మీకు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు సర్జరీ చేసుకోవడానికి ఇంకో 10 రోజుల టైం ఉందనుకోండి, లేదంటే 15 రోజుల టైం ఉంది. కీమోథెరపీ, రేడియోథెరపీ ఒక 15 డేస్ తర్వాత తీసుకుందాం అనుకుంటున్నారు. ఈ టైంలో మనం మగవారిలో అయితేనేమో వాళ్ళ కణాలు సెమెన్ శాంపిల్స్‌ని తీసేసుకొని ఫ్రీజ్ చేస్తాము. సెమెన్ ఫ్రీజింగ్ అంటామనమాట. లైక్ 2 ఆర్ 3 శాంపిల్స్. ఇవాళ ఒక శాంపిల్ తీసుకుంటాము, 3 డేస్ తర్వాత ఇంకో శాంపిల్ తీసుకుంటాము, ఇంకో 3 డేస్ తర్వాత ఇంకో శాంపిల్ తీసుకుంటాము. అట్లా మల్టిపుల్ శాంపిల్స్ తీసుకొని ఫ్రీజ్ చేస్తాము. అదే ఫీమేల్‌కి అయితేనేమో వాళ్ళ ఎగ్స్‌ని తీసుకొని ఫ్రీజ్ చేస్తామనమాట. ఊసైడ్ ఫ్రీజింగ్ అంటాము దాన్ని. ఇట్లా ఊసైడ్ ఫ్రీజింగ్ చేయడం వల్ల ఏంటంటే, ఆ ఎగ్స్ అన్నవి మనం ఫ్రీజ్ చేసి పెడతాము. ఫ్యూచర్‌లో మళ్ళీ మనం ఎప్పుడైతే మళ్ళీ పిల్లలు కావాలి అనుకుంటామో, ఈ ఊసైడ్స్‌ని మళ్ళీ బయటికి తీసుకొని మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఊసైడ్ ఫ్రీజింగ్ చేసుకున్న తర్వాత, అంటే ఎగ్స్ అన్ని బయటికి తీసుకొని ఫ్రీజ్ చేసుకున్న తర్వాత, మీరు కీమోథెరపీ చేసుకున్నా, రేడియోథెరపీ చేసుకున్నా, ఆపరేషన్స్ చేసుకున్నా కూడా మనకు ఆల్రెడీ ఎగ్స్ మన కోసం కొన్ని తీసుకొని పెట్టుకున్నాం కాబట్టి, మనకు ఆల్రెడీ ఉన్న ఎగ్స్ తగ్గినా, లేదంటే మీ గర్భసంచి కొంచెం ప్రాబ్లమ్ అయినా, ఓవరీస్ ప్రాబ్లమ్ అయినా కూడా ఏముండదు. నెక్స్ట్ మనం ఈ ఎగ్స్‌ని మనం వాడుకోవచ్చు. ఇట్లాగా సెమెన్ ఫ్రీజింగ్ ద్వారా, లేదంటే ఊసైడ్ ఫ్రీజింగ్ ద్వారా మనం ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు. సో, క్యాన్సర్ బారిన పడిన యువత అందరూ కూడా ఎవరైతే నెక్స్ట్ పిల్లల కోసం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫర్టిలిటీ ప్రిజర్వేషన్‌ని ఎంచుకోవచ్చు. అలానే కాకుండా దీంతో పాటు ఇంకా సివియర్ కేసెస్‌లో ఏం చేస్తామంటే, ఒవేరియన్ టిష్యూ
ఆ ఓవరీనే తీసుకొని ఫ్రీజ్ చేస్తాం. కొన్నిసార్లు టెస్టిస్ వాటినే తీసుకొని ఫ్రీజ్ చేసేస్తామనమాట. అది ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దాన్ని అలానే ఫ్రీజ్ చేసి ఎప్పుడైతే మీరు మొత్తం క్యాన్సర్ ఫ్రీ అయిపోతారో, ఎప్పుడైతే మీరు నెక్స్ట్ మళ్ళీ పిల్లలు కావాలి అనుకుంటారో, అట్లాంటి టైంలో వీటిని మళ్ళీ బాడీలో పెట్టి మళ్ళీ రీఅటాచ్ చేస్తారనమాట. సో, అలాంటి టెక్నాలజీ కూడా ఉంది. సో, ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది, ఇన్ని మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరెవరు కూడా నిరుత్సాహపడకుండా ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకొని, మీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా పిల్లలను పొందవచ్చు. థాంక్ యూ.